గురువుని మించిన శిష్యుడని ఓ పాత తెలుగు సినిమా ఉంది. రాజకీయాల్లో గురువుని మించిపోయే శిష్యులు చాలా మందే ఉంటారు. శిష్యుల టాలెంట్ చూసి గురువులు మురిసిపోతూ ఉంటారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తెగ మురిసిపోతున్నారు. శిష్యుడైన రేవంత్ రెడ్డి చూపిన బాటలో నడుస్తున్నారు. ఏపీ విపక్షాల కూటమి మేనిఫెస్టోపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో చాలా వాటిని చంద్రబాబు తమ మేనిఫెస్టోలో చేర్చారు. తెలంగాణలో కాంగ్రెస్ జనాకర్షక హామీలతో గెలిచినట్లే ఏపీలోనూ గెలుస్తామని బాబు టీం ధీమా వ్యక్తం చేస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీలో ఉమ్మడి మేనిఫెస్టోను గమనిస్తే చంద్రబాబు తన శిష్యుడి నుంచి స్ఫూర్తి పొందినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలకు ఉచిత బస్సు, 4000 పింఛన్, రైతులకు పెట్టుబడి సాయం వంటి హామీలను టీ కాంగ్రెస్ హామీల్లాగే ఉన్నాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు చంద్రబాబు సంక్షేమ పథకాలను నమ్ముకునే జగన్తో తలపడుతున్నారు. సంచలన హామీలతో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను స్వీకరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తెలంగాణలో సక్సెస్ఫుల్గా అమలవుతుండటంతో దాన్ని కూటమి మేనిఫెస్టోకి ఎక్కించారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామని టీ కాంగ్రెస్ చెప్పగా తాము 1500 ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. వృద్ధాప్య పింఛన్ 4000కు పెంపు, నిరుద్యోగులకు 3000 భృతి, ధోబీఘాట్లకు, ఆక్వా రైతులకు, చేనేత కార్మికులకు, నాయి బ్రాహ్మణులకు ఫ్రీ కరెంట్, పేదలకు ఇల్లు స్థలం, ఇళ్ల నిర్మాణం వంటి హామీలు కూడా టీ కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టినట్లు కనిపిస్తున్నాయి. రైతులకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా టీ కాంగ్రెస్ హామీలను కాస్త మార్చిచ్చినవే. జనాభాలో సగమున్న మహిళల ఓట్లు కొల్లగొట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ లాగే బాబు ఉచిత బస్సు హామీ ఇచ్చారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500, డ్వాక్రా సంఘాలకు 15 లక్షల వడ్డీ లేని అప్పులు, పెళ్లి కానుక కింద ₹1,00,000 హామీలు కూడా టీ కాంగ్రెస్ హామీలకు దగ్గరే. జగన్ అమ్మఒడి పథకానికి కాపీలా అమ్మకు వందనం కింద పిల్లల చదువు కోసం ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. కూటమి మేనిఫెస్టో హైలైట్ బీసీలకు ఇచ్చిన హామీ. తాము గెలిస్తే బీసీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. 2 లక్షల రైతు రుణమాఫీపై తొలి సంతకమున్న రేవంత్ హామీలా తమ తొలి సంతకం మెగా డిఎస్పీపై అని నిరుద్యోగులకు వల విసిరారు. బీసీల పార్టీగా ముద్ర ఉన్న టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో కీలక హామీలు జత చేసింది. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, 1,50,000 కోట్లతో సబ్ ప్లాన్, చట్టసభల్లో 33% రిజర్వేషన్ అంటూ ఊరించింది. ఇల్లు అలకగానే పండగ కాదు, హామీలు ఇవ్వగానే గెలిచినట్లు కాదు. సంక్షేమ పథకాలతో గ్రాఫ్ పెంచుకున్న వైసీపీపై పై చేయి సాధించాలంటే హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఈ విషయంలో చంద్రబాబు టీం వెనుకపడింది. మేనిఫెస్టోను చాలా ఆలస్యంగా పోలింగ్కు 2 వారాల ముందు విడుదల చేసింది. జగన్ కూడా 3 రోజుల కిందటే ఎన్నికల ప్రణాళికలను విడుదల చేసినా పాత హామీలే ప్రకటించారు. కొన్ని పథకాల అమౌంట్ పెంచారు. 5 ఏళ్లు విపక్షంలో కూర్చున్న చంద్రబాబు మరింత ఆకర్షణీయ హామీలు ఇచ్చుంటే బావుండేదన్న చర్చ జరుగుతుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో చాణక్యుడైన బాబు అమలులకు సాధ్యం కాని హామీల జోలికి వెళ్లలేదని వాదన వినిపిస్తుంది. టీ కాంగ్రెస్ హామీలనే ఇచ్చినా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తుంది. రేవంత్ బాటలో తయారైన కూటమి మేనిఫెస్టోకు ఏపీ ఓటర్లు జై కొడతారో లేదో తెలియాలంటే జూన్ 4 వరకు వేచుండాల్సిందే.